బాలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాపై ప్రస్తుతం మంచి అంచనాలైతే ఉన్నాయి. ఫస్ట్ లుక్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు కొత్త తరహా స్టోరీ ఉండబోతోందనే ప్రచారం కూడా సినిమాకు ప్లస్ గా మారింది. ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ప్రమోషన్లలో బిజీగా ఉంది. అయితే ఇప్పుడు సినిమాకు సంబంధం లేని మరో అంశం సోషల్ మీడియాలో చర్చకొస్తుంది. జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్, శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ మైథలాజికల్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో విడుదల చేసిన ప్రమోషనల్ క్యాప్షన్ పై తమిళనాడులో కొంతమంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాన పుట్టారనే వర్డ్స్ పై విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆ వివాదానికి విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ రెండు చిత్రాల నిర్మాత నాగవంశీయే కావటం వల్ల ఇప్పుడు ఆ చర్చ సూర్య సినిమా వరకు చేరుతుంది. తమిళ ప్రేక్షకుల్లో కొందరు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పోస్టులు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇది పెద్ద వివాదంగా మారకపోయినా కూడా విడుదల సమయం దగ్గర పడుతున్న వేళ ఇలాంటి చర్చలు కొనసాగడం మాత్రం మేకర్స్ కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. సూర్యకు తమిళనాడులో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అక్కడ ఆయనకున్న ఇమేజ్, మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అలాంటి హీరో సినిమా విడుదలకు ముందు అనవసరమైన చర్చలు జరగడం ప్రమోషన్ల పరంగా మంచిది కాదు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల విషయంలో ప్రతి ఏరియాలోని ప్రేక్షకుల అభిప్రాయం కీలకంగా మారుతున్న సమయంలో సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అంశాన్ని మేకర్స్ జాగ్రత్తగా పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవల సోషల్ మీడియాలో మొదలైన చిన్న చిన్న వివాదాలు కూడా కొన్ని సినిమాల ప్రమోషన్స్ పై ఎఫెక్ట్ చూపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొన్నిసార్లు విడుదలకు ముందే మేకర్స్ వివరణ ఇవ్వడం, అపోహలు తొలగించడం ద్వారా ప్రాబ్లం ను క్లియర్ చేసిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అందుకే ఇప్పుడు చర్చ ఎక్కువ కాలం కొనసాగకుండా చూడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వినిపిస్తూ ఉంది. నిర్మాత నాగవంశీ నుంచి ఆ అంశంపై ఏదైనా క్లారిటీ వస్తుందా, లేక ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా తదుపరి అప్డేట్ తో ఆ వివాదానికి తెరపడుతుందా అన్నది చూడాలి. ఎందుకంటే వివాదం ఒక సినిమాకు సంబంధించినదే అయినా కూడా అదే బ్యానర్ నుంచి మరో భారీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అన్నది నిర్మాతలు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశమే. ప్రస్తుతం విశ్వనాథ్ అండ్ సన్స్ బజ్ పూర్తిగా కంటెంట్ చుట్టూనే తిరుగుతోంది. అదే ఎన్విరాన్మెంట్ చివరి వరకు కొనసాగితే గనుక సినిమాకు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అందుకే సంబంధం లేకపోయినా కూడా చర్చలు పెద్దవి కాకముందే జాగ్రత్త పడటం మేకర్స్ కు మరింత ప్రయోజనకరంగా మారుతుందనే అభిప్రాయం వినిపిస్తూ ఉంది.